బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రమ్ అనేది అగ్ని బీజం అని అంటారు కదా, అంటే అగ్నితత్వ రాసులు ముఖ్యంగా రామనామం జపిస్తే ఇంకా ఫలితాలు శీఘ్రంగా ఉంటాయి అంటారా? ఇందులో కూడా ఏ విధంగా చెప్పబడిందంటే రామం రమేతి రామమహ అనేటువంటి శబ్దం, అంటే రాముని యొక్క శబ్దానికి సంబంధించినటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో రమ అనేటువంటి శబ్దం అగ్నితత్వం ఎవరికి సంబంధించినట్టే అగ్నిముఖావై దేవాహ, దేవతలు ఏ ముఖులై ఉంటారు, దేవతలందరూ కూడా వివిధమైనటువంటి స్వరూపాల్లో ఉండేటువంటి విషయాలు ఉన్నాయి కదా. అవి మొట్టమొదట ఆవు సకల దేవతా స్వరూపం, బ్రాహ్మణో వై సర్వా దేవత, బ్రాహ్మణులు సకల దేవతా స్వరూపం. ఆ విధంగానే అగ్నిహోత్రుడు కర్మభూతుడైనటువంటి అగ్నిహోత్రుడు కూడా సకల దేవతా స్వరూపమైనటువంటి వారు. వారికి ఈ విధంగా చేయడం చేత వారి యొక్క నామస్మరణ చేతనే, ఇక్కడ శబ్దమే పలుకుతే చాలు, శబ్దంతో సకల విధమైనటువంటి బీజాలన్నీ కూడా రామశబ్దంలోంచి ఏర్పడ్డాయి అనే విషయం కూడా చెప్పబడింది. కనుక రమ్మనేటువంటిది అగ్నితత్వము అనంటే అగ్ని అన్నిటికీ మూలాధారమైనటువంటి అంశము అదండి. కనుక వేదశాస్త్రాలకు, కర్మభూతులకు, సకల దేవతలకు ఏది ఆధారము? అగ్నిహోత్రం. అగ్నిహోత్రానికి ఏది ఆధారము? ఈ యొక్క రకాల శబ్దం అనేటువంటిది ఆధారం. అంటే అగ్నితత్వ రాశులు వారు ఎక్కువగా పఠిస్తే ఎక్కువగా ఫలితాలు ఉంటాయా అని? వారి వారి యొక్క స్థితిగతులు అనేటువంటి వేరు. అగ్నితత్వ రాశులు పఠించేటువంటి అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అగ్నితత్వ రాశులకు ఏమిటి? అగ్నితత్వ రాశులకు కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉండడం చేత వారి యొక్క కోపాలను తగ్గించుకోవడానికి చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కర్మ చెయ్యాలి. ఆ యొక్క కర్మకు అధిష్టాన దేవత ఎవరు? అగ్నిహోత్రుడు. అంటే చేయాల్సినటువంటి కర్మ ఖచ్చితంగా వాళ్ళు ఆ కర్మలో ఉండడం చేత వీరి యొక్క రజోగుణ తత్వమైనటువంటి విషయాలు తగ్గిపోయి వారికి సాత్వికమైనటువంటి గుణం కలుగుతుంది అనేటువంటిది ఖచ్చితమే. అది దాంట్లో ఎట్లాంటి సందేహం అనేటువంటిది లేదు. For more videos like this, subscribe Big TV channel.